మీ పేరు? నా పేరు చెట్టుబిల్లి అప్పలనాయుడు అండి, జనసేన పార్టీ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ. ఓకే, బాబు గారి 100 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది? సూపర్ డూపర్గా ఉందండి. చాలా బాగా ఉందండి. బాబు గారు అనుకున్న ప్రకారంగా ఏదైతే ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేశారో వచ్చిన వెంటనే మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు మరి ప్రారంభించడం 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అలాగే పెన్షన్ ఏదైతే మరి 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తా అన్నారు అది, నెక్స్ట్ ఆ 3 నెలలు కలిపి కూడా 7000 రూపాయలు మరి అధికారం రాగానే ఫస్ట్ వచ్చిన నెలగానే 7000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులు కూడా 6000 రూపాయల పెన్షన్ మరి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. సూపర్గా ఉందమ్మా. గతంలో కూడా చంద్రబాబు గారి పరిపాలన చూసాము. అది దానికి భిన్నంగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చారు. జనంలో చొచ్చుకుపోతూ ఉన్నారు. ఇటువంటి పరిపాలన మనం కూడా ప్రజలు ఎప్పుడు చూడలేదు దాదాపుగా. అంటే ఈ వరదల టైంలో ఆయన ప్రజలను ఎలా ఆదుకున్నారు? ఈ వరదల టైంలో కంటికి రెప్పల ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అకస్మాత్తుగా సడన్గా వచ్చినటువంటి వరదలని ప్రజలను కాపాడడం, ఓ పక్క విమర్శలను తట్టుకొని ప్రజలను కాపాడడం చిన్న విషయం కాదు. మేము ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయవాడ వచ్చేటప్పుడు కూడా మేము ఏ పార్టీ అన్నది ఎదురు మనిషి తెలియదు కదా, మేము మామూలుగా అడుగుతూ ఉన్నా సరే చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇంత వరదల్లో విజయవాడని కాపాడగలిగారు. మరి వైసీపీల పడవలు వదిలేసి కృష్ణానది బ్రిడ్జిని చేయడం, ధ్వంసం చేసి కుట్రలు కూడా పన్నారు. చాలా బాగా ఆదుకున్నారమ్మా. ఎందుకంటే కల్లారా ప్రజలందరూ చూశారు. మన రాష్ట్రమే కాదు, మొత్తం భారతదేశం, ప్రపంచం కూడా మరి ఈరోజు టీవీలో కానీ మీడియాలో కానీ అన్ని వార్తల్లో కూడా మరి బాబు గారు పడ్డ శ్రమ మరి అంతా ఇంత కాదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, మా విశాఖపట్నంలో కూడా మరి ఉద్దుత్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన అక్కడ విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్లో మరి 10 రోజులు అక్కడే ఉండి మరి అన్నీ కూడా చక్కపెట్టి అందరినీ కూడా ప్రజలందరినీ ఆదుకొని వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా నిత్యావసర సరుకులు కానీ మరి విద్యుత్ ఎలక్ట్రికేషన్ వర్క్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి మరి ఆ రోజు కూడా అది కూడా జరిగింది. అలాగే ఈరోజు విజయవాడలో కూడా మరి చాలా చూసాం, కల్లారా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో. మరి ఆహార పట్టాలు కూడా హెలికాప్టర్ల మీద కూడా డ్రోన్ల ద్వారా కూడా మరి అందించడం జరిగింది. చాలా బాగా దేవుళ్ళగా ఆదుకుంటాం. ఈ విధంగా చేయడం నిజంగా గర్విస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్విస్తున్నాం. చంద్రబాబు కూడా నిజంగా ప్రజలకు దేవుడే. ఈ వరదల టైంలో మరి జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? జగన్ ఉంటే చూసాం కదమ్మా, ఇప్పుడు అధికారంలోనే ఉండవసరం లేదు. ప్రజలకు సాయం చేయాలని తపన ఉంటే అధికారం ఉన్నా లేకపోయినా ఒక ప్రతిపక్ష నేత కూడా ఆయన సాయం చేయొచ్చు. ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు మరి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా మరి ఎక్కడ వరదలు జరిగినా సరే లేదా ఏ విపత్కర పరిస్థితులు జరిగినా సరే ఆయన వెంటనే వచ్చి ఆదుకునేవారు, పర్యటన చేసేవారు. అన్ని జిల్లాల్లో కూడా తిరిగి ప్రజలతో కలిసి మమేకంగా ఉండి అక్కడ ఏదైనా అవసరమైతే అవన్నీ ఏర్పాట్లు చేసేవారు. ఎందుకంటే అతని మెంటాలిటీకి కనీసం బురదలో కాలు పెట్టడు. గతంలో ఒక స్టేజీ కట్టుకొని కార్పెట్ వేశారు అతనికి, అంటే బురద కూడా తగలకూడదు. అటువంటి వ్యక్తి మరి ఈరోజు ఉన్నారంటే మొత్తం ప్రజలు చాలా నష్టపోయేవాళ్ళు. ఆస్తి నష్టం జరిగింది, ప్రజా నష్టం జరిగింది. ప్రజా సంక్షేమంలో ప్రజలే తగిన బుద్ధి చెప్పారు ఆల్రెడీ, అయినా బుద్ధి రాలేదు. వీళ్ళని ఎలా శిక్షించాలంటే అసలు వైసీపీ అనే జెండా లేకుండా పీకేస్తాం మంచిదని నా ఉద్దేశం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుపతి లడ్డూలో యానిమల్స్ కొవ్వు అనేది కలిపారు కదా, మరి దానికి కాంట్రవర్సీలు జరుగుతున్నాయి కదా, మీరేమంటారు? అది ఇప్పుడు ప్రజలు మరి అందరూ కూడా ఏదైతే ఉందో అన్ని లడ్డూలో కూడా ఇలా జరుగుతుందనేది మరి అందరూ అవిపవిత్రంగా భావిస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు అనేవాళ్ళు ఎవరికైనా ఒకటేనమ్మా. అది కావాలని చేశారో మరి ఏ విధంగా జరిగింది తెలియదు. నిర్లక్ష్యం ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లే ఆ విధంగా జరిగింది. అదేనండి నేను అనేది ఏంటంటే తిరుపతిలో ప్రతి అణువణువు కూడా అక్రమం, అవినీతి జరిగింది. లడ్డు విషయంలో చేయరని గ్యారంటీ ఏం లేదు. అంటే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కదా. అవునమ్మా, ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చేసిందమ్మా. ల్యాబ్ రిపోర్ట్ కూడా కల్తీదని చెప్పి వచ్చేసింది. తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి కూడా అటువంటి చేయడానికి ఉంటారమ్మా. అది రిపోర్ట్స్ కూడా వస్తున్నాయంటే అది మనం సొంతంగా తయారు చేసిన రిపోర్ట్ కాదు. అది అందరూ పరిశోధించి అందులో ఫ్రాడ్ ఉంది కాబట్టి, కలిసింది కాబట్టి ఈరోజు పబ్లిక్లో చెప్తున్నారు. కాబట్టి అది చాలా దారుణం అమ్మ. మరి దానికి కఠినమైన శిక్ష జరగాలి. ఎందుకంటే ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం. ఇది రిపోర్ట్స్ ఆధారంగా అలాగే చేయలేని ఏ విషయంలో కూడా చేయలేని, అవినీతి చేయలేని పార్టీ అనుకోండి అనుమానించవసరం లేదు. కానీ అన్ని విషయాల్లోనే అక్రమాలు చేసే పార్టీ కాబట్టి కంపల్సరీ లడ్డు విషయంలోనూ కూడా 100% చేసే తీరుతుందని ప్రజలు గట్టి నమ్మకం. అలాగే ఈ లడ్డు ఏంటంటే దేశ విదేశాలు వెళ్తాయి, ఎంతోమంది భక్తులు లక్షల్లో లడ్డు బయటికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మరి ఆ విషయాల్లోని అసలు చేయకూడదు అలాంటి పని. మరి కడుపుకు అన్నం తినే వాళ్ళు అయితే అలాంటి దేవుడు కార్యక్రమంలో చేయకూడదు.
మరి చేసినందుకు ప్రజలే తగి బుద్ధి చెప్పారు, ఇంకా చెప్తారు కూడా. ఫంక్షన్ అనేది పెంచి ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారు కదా, ఇంత వరదల టైంలో కూడా ఫంక్షన్ అనేది ఒక రోజు ముందుగానే ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? దట్ ఈస్ గ్రేట్. సిబిఎన్ అంటే అదే. ఒకరోజు ముందే పెన్షన్ ఇవ్వడం కూడా ప్రజలు చాలా హర్షించిన విషయమే. ఎందుకంటే ఇంత వరదల్లోని అలాగే రాష్ట్రం కూడా సంక్షోభంలో ఉంది, చాలా ఆర్థికంగా నష్టపోయి ఉంది. నష్టపోయి 100 రోజులు గడవక ముందే పెన్షన్ కూడా ఒక రోజు ముందు ఇచ్చేయడం అనేది చాలా ఆనందం పడ్డారు ప్రజలు కూడా. మేమే స్వయంగా ఇంటింటికి వెళ్ళి ఇచ్చినప్పుడు కూడా చాలా ఆనందం. వాళ్ళ ఎలాంటి ఆనందం అంటే చాలా చెప్పలేనంత ఆనందం పొందారు జనాలు కూడా. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ వచ్చేసి ఇదంతా బాబు గారు తప్పుడు ప్రచారం, అలా ఏం జరగలేదు అని చెప్పని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు తప్పుడు ప్రచారం అనుకునేటట్టయితే ల్యాబ్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారమ్మా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు కంపెనీ ఉంది, వాళ్ళు కొటేషన్ ఇచ్చి ఇచ్చారు. ఈ రోజున కోర్టుకు వెళ్ళింది ఎవరమ్మా? జగన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వెళ్తే కంపెనీ వాళ్ళే కాదు మాది స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పి వాళ్ళు చెప్పాలి కదా. మరి వాళ్ళు చెప్పట్లేదుగా. మేము లేనిపోయిన ఆరోపణలు చేస్తానని చెప్పన్నారు. ఇదంతా బోగసమ్మా, కలిసిన వాస్తవం. దానికి ఏమైనా ఉంటే ప్రూఫ్ నిరూపించమనండి. తప్పుంటే ఎవరైనా శిక్షించు. గతంలో ఎప్పుడు అనలేదు కదా. గతంలో ఈ ముఖ్యమంత్రి ఆయన ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఎక్కడ జరగలేదు. ఈ ఉన్నప్పుడే మరి వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు కూడా క్రైస్తవ ప్రచారం చేసి అక్కడ కొండల్ని కూడా వేరే దానికి క్రైస్తవ మందిరాలకి ఏర్పాటు చేస్తే మరి భగవంతుడు క్షమించాడు. ఎందుకంటే దేవుడితో పెట్టుకున్నాడు ఎవడు బట్టకట్టలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండి దైవ కార్యక్రమంలో రాజకీయం చేయకూడదు. వేరే ఆల్టర్నేట్ ఏం పెట్టుకోరు, ఒకరిని విమర్శ చేయాలని కానీ లేకపోతే గత ప్రభుత్వంలో కానీ ఇది ప్రజల శ్రేయస్సు కోసం, హిందూ ధర్మం కాదు ఇది. ఇలాంటి విషయాలు ముందు ఏ ప్రభుత్వం కూడా చేయకూడదు. ఇది తప్పు కాబట్టి ఖండించారు. ప్లస్ దీన్ని రిపోర్టు ఆధారంగా కదా మాట్లాడేది, రిపోర్ట్ ఆధారంగా కదా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఒక్క మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు? కూటమి అనేది దేశానికి రాష్ట్రానికి ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రతి జనం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతిఫలాలు అందరూ కూడా అందుతూ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ కూడా ఇదే కూటమి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. చాలా బాగుందమ్మా. కూటమి ప్రభుత్వం ప్రజలు అనుకున్న దానికన్నా ఎక్కువ భిన్నంగా పరిపాలన సాగుతుంది. ముందు కూడా ఇంకా ప్రజలకు అనుగుణంగానే ప్రజల సంక్షేమం కొరకు అలాగే ప్రజా డెవలప్మెంట్ ఇవన్నీ కోరుకుంటూ ముందుకు ఇంకొక 30-40 సంవత్సరాలు ఇదే కూటమి నడుస్తుందని ఆ భగవంతుని ఆశీస్సులో ప్రజల యొక్క ఆశీస్సులో కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం.